బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చంద్రారెడ్డి గురూజీ గారు, మీరు తెలియచేయండి, ఒక దేవాలయ సందర్శన కానీ ఒక సద్గ్రంథ పఠన కానీ చేస్తే కూడా స్వీయ రక్షణ, ఆత్మరక్షణ, అలాగే మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా సమాజ రక్షణకు కూడా ఏ విధంగా అడుగులు వేయాలన్నది తెలుస్తుంది అని అంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ హైటెక్ యుగంలో ఇప్పుడు ధర్మ పరిరక్షణకు ఇటువంటి చర్యలు అనేవి సాధ్యమేనంటారా? వీళ్ళు గుళ్ళు గోపురాలు అని అంటే, పుస్తకాలు పఠనం అంటే ఎప్పటికో చేస్తారు, అది ఆసక్తి ఉన్నవారే చేస్తారు. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు ఇది చేయాల్సిన పనులు కావు, రిటైర్ అయినాక చూసుకున్నాము, ముసలితనం వచ్చాక చూసుకున్నాము, ఇప్పుడు వీటితో పని లేదు అన్న ధోరణిలోనే ఉన్నారు. వారికి మీరు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు? తప్పకుండా అమ్మా, ఇప్పుడు ఈ విషయంలో మీకు చాలా లోతుగా కొంచెం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక్క మాటలో చెప్పే విషయం కాదు వాస్తవానికి. ఎందుకు అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ధర్మం అనేది మనం పెట్టుకున్నాం ముందు. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం అనే కాన్సెప్ట్ తోటి మనం వెళ్తున్నాం అన్నప్పుడు అసలు మన ఈ ప్రపంచం మొత్తం చూసుకున్నా కానీ మన హిందూ ధర్మం తప్ప ఇంకోటి లేదు వాస్తవానికి. ఎందుకంటే సనాతనం తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ కూడా మతాలే కదా వచ్చినాయన్నీ కూడా. మనది హిందూ అనేది మతం కాదు కదా. ఇప్పుడు చాలామంది చెప్తున్నది సరే మతంగా అది వాడుకలోకి వచ్చిందే తప్ప మతం కాదు కదా, ఒక జీవన విధానం ఇది కదా ధర్మం, హిందూ ధర్మం అంటే. సనాతనం అతి పురాతనమైనది. సో ఇది ఆది మధ్య అంతం లేనిది. ఇది సృష్టి ఆవిర్భావం నుండే మనకు వస్తున్న సనాతనము. మరి ఇలాంటిది అలాంటప్పుడు సృష్టి ఆవిర్భావం నుంచి వస్తుంది అన్నప్పుడు మరి అప్పుడు ఈ మతాలు ఇవన్నీ ఎక్కడొచ్చాయి? సో మధ్యలో ఎవరికి అనుగుణంగా వాళ్ళు ఆ మతి నుండి పుట్టిందే మతం అంటున్నాం కదా. సో వారి ఆలోచనకు అనుగుణంగా, వారు ఆచరించేదానికి అనుగుణంగా వాళ్ళ ఫాలోయర్స్ వచ్చేసి ఎవరైతే ఆచరించారో దానికి అనుగుణంగా వాళ్ళ విధానాన్ని వాళ్ళు పబ్లిక్లో తీసుకురావడం జరిగింది. సో అది వాళ్ళ సొంత ఇది. కానీ వాస్తవానికి ఉన్నది ఒకటే సనాతనము. ఇప్పుడు అందరినీ కూడా ఆ మార్గంలోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరగాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మరి అసలు మార్పు వస్తుందా పిల్లల దగ్గర? ఇప్పుడు అందరూ కూడా స్వామి అన్నారు, గుడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అంతా ముసలి వాళ్ళు ఏజ్ అయిపోయినాక కృష్ణారామ అనుకుంటూ ఏదో విష్ణు సహస్ర పారాయణమో రామకోటియో రాసుకోవడానికే వస్తున్నాయి. ఇది వాస్తవం. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషను యువతని తీసుకురావాలి. ఎందుకంటే భవిష్యత్తు ఎక్కువగా ఉండేది వాళ్ళకే కదా. ఇప్పుడు ముసలి వాళ్ళు ఏజ్ అయిపోయినాక వచ్చినాక ఏం చేయగలుగుతారు? ఏమైనా వాళ్ళు కూడా ఉపయోగపడని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి అందించగలిగే విధానం ఏమీ లేదు. అందుకని ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఎస్పెషల్గా విద్యార్థుల మీదనే. విద్యార్థులు యువత వస్తేనే ఇలాంటి ఒక ధర్మ పరిరక్షణ అనేది జరుగుతుంది. దానికోసం ఇప్పుడు మనం చేయాల్సింది ఇప్పుడు చెప్పుకున్నట్టుగా యువత జాగృతం కావాలి. అది కూడా వాళ్ళు ఎలా రావాలి? ఓన్లీ ఒక్క విషయంలోనే కాదమ్మా ఇది. ఎందుకంటే ఈ ఒక మార్పు రావాలని ఇప్పుడు చూసాం. ప్రపంచంలో చూసుకుంటే 197 దేశాల్లో కూడా ఏ దేశం కూడా ఒక హిందూ దేశంగా లేదు ఇప్పుడు. కానీ ఉండాల్సింది ఎక్కడ చూసినా హిందువులే కనపడాలి వాస్తవానికి. ఎందుకంటే హిందువులు తప్ప ఇంకోరు లేరు వాస్తవానికి. కానీ వీళ్ళందరూ కూడా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాము ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల కులాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఉన్నాయా ఒకప్పుడు? వాళ్ళు చేసే విధానాన్ని బట్టి వాళ్ళకు అనుగుణంగా వెళ్ళారు. కానీ ఉన్నదంతా ఒకటే, అందరం హిందువులమే, హిందూ ధర్మాన్ని మాత్రమే ఆచరించాలని రావాలి అంటే ముందుగా మన భారతదేశాన్ని కూడా ఒక హిందూ దేశంగా ప్రకటింపజేసేటట్టు చేసుకోవాలంటే ఎవరు పూనుకోవాలి? మరి ప్రతి ఒక్కరు ఓన్లీ ఒక్కరో ఇద్దరో స్వామీజీలో లేదా గురువులో లేదా పీఠాధిపతులో కాదు. ప్రతి యువత ముందుగా యువత మేల్కొనాలి. హిందూ యువత మేల్కొని ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషనల్గా మార్పు రావాలి కదా. ఇది మనం అనుకున్నంత మాత్రం మనం ప్రెజర్ పెట్టాలి. మన హిందువులందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. అందుకని అది ఈ పార్టీ ఆ పార్టీ అని మనకు సంబంధం లేదు. ఏదైనా కానివ్వండి, నువ్వు హిందూ ధర్మానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదా? నువ్వు హిందూ ధర్మాన్ని చేస్తున్నావు అంటే ఖచ్చితంగా మనం చేయాలి. నువ్వు ఏ పార్టీలోనే ఉండు, నీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు హిందూకు సపోర్ట్ చేస్తున్నావా లేదని అడగగలిగే ధైర్యం ఎవరికైనా ఉందా? ఎంతసేపు స్వార్థం, నాకు ఇప్పుడేం ఉపయోగపడుతుంది, అవసరాలకి వాడుకొని వెళ్ళిపోతున్నారే తప్ప నిజంగా నేను ఖచ్చితంగా నా ధర్మానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అనగలిగితే కనుక ప్రతి ఒక్కరూ విత్ ఇన్ సెకండ్స్ ఇప్పుడు చేస్తున్నారు కదా. పెద్ద ఎత్తున మనకు గాడ్ గిఫ్ట్ లాగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మొత్తం కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇప్పుడు రామాలయమే కావచ్చు, లేకపోతే ఇప్పుడు 370 ఇవన్నీ ఇలాంటి రకరకాలుగా అన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలిగా కనీసం. మన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు మనకు చేత కాకపోయినా కానీ చేయగలిగే ఒక
ఒక ముందుండి నడిపించగల ఒక నాయకుడు ఒక లీడర్ వచ్చారు. వచ్చినప్పుడు మనం చేయాలి కదా. మళ్ళీ మనం వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటే మనలో మనకు అది కాకుండా ఇప్పుడు అందరినీ కూడా సంఘటితం చేసి చైతన్యవంతం చేసి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. దానికోసం ఇప్పుడు రకరకాల కార్యక్రమాలు మనం చేపడుతూ ఉన్నాం. దానికోసమే హిందూ అంటే మన ధర్మం గురించి లేదా మన హిందువులో చైతన్యం రావడానికి మనకు ఒక కాన్సెప్ట్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదే వేదికగా మీ బిగ్ టీవీ వేదిక కూడా ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవరైతే హిందూ ధర్మం కోసం ముందుకు రాగలుగుతారో యువత కానీ హిందూ అనుకున్న నాలో హిందూ రక్తం ప్రవహిస్తుంది, నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకోగలిగే ప్రతి ఒక్కరికి ఇది ఒక అవకాశంగా ధార్మిక వక్తలను తయారు చేసి ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నాము త్వరలోనే. దానికోసం ఒక రూపకల్పన కూడా జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అవుతే కనుక అలాంటి ఒక టీం తయారు చేసి ఇలాంటి స్వామి సాధువులని స్వామీజీలని పీఠాధిపతుల ఆధ్వర్యంలో అనర్గళంగా అద్భుతంగా మన ధర్మం గురించి చెప్పి ఇప్పుడు మీరంటే యువత చైతన్యం కావాలి. ఒక విద్యార్థి దశ నుండే కనుక మన ధర్మం ఇది ఇంతకుముందు చెప్పారు కదా, బేస్ నుండే రావాలి. తల్లి దగ్గర నుండి తల్లి మొదటి గురువు అంటాం కదా. మన ఇంట్లోనే సరిగ్గా చెప్పలేనప్పుడు మరి రేపు బయటకు వచ్చి ఏం మాట్లాడగలుగుతారు? అసలు మనకే అవగాహన లేదు కదా. మన ధర్మం గురించి మనం ఏం చేస్తున్నామో మనకే సరి అయిన అవగాహన లేనప్పుడు మన పిల్లలకి ఎలా నేర్పిస్తాము? కనీసం ఇంట్లో ఉన్న పిల్లలు ఎంతమంది చదువుతున్నారు? భగవద్గీత శ్లోకాలు ఎంతమందికి వస్తాయి? భారత భాగవత రామాయణాలు ఎవరైనా చెప్తున్నారా? మరి అలాంటి ఒక సిస్టమే ఇప్పుడు కనుమరుగైపోతున్న పరిస్థితి చూస్తున్నాము. చూడండి, ఒక ఆదివారం వస్తే బైబిల్ చేతిలో పట్టుకుని అందరు ఇంటింటి తిరిగి మొత్తం చేస్తూ ఉన్నారు కదా. ఇవాళ మార్నింగ్ కూడా మేము చూసాం, వస్తుంటే కూడా మొత్తం ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. మరి అలాంటివి అడగగలిగే సిస్టమ్ మన అడిగితే భయం మనకి ఎక్కువగా. మరి అలాంటిది మన వాళ్ళు ఎవరైనా ఏ రోజైనా గుడికి వెళ్ళి భగవద్గీత పట్టుకుని గుడికి వెళ్ళిపోయి చదువుకునే సందర్భాలు ఉన్నాయా? ఈ వేదిక ద్వారా మరి అడగచ్చో అడగకూడదో తెలీదు, కానీ ఒకటి చెప్పాలని అంటే ఇతర మతస్థులు ఏం చెప్తూ ఉంటారంటే మీరు ఏ నియమాలు పాటించక్కర్లేదు, మీరేమీ చెయ్యక్కర్లేదు, ఉత్తగా వారిలో కొద్ది సమయం కేటాయిస్తే చాలు. దీనికి అందరు తలొగ్గుతున్నారు. అంటే ఈ పరిస్థితి నుంచి బయటపడాలి. అసలు నియమాలు ఎందుకు, నిష్ఠ దేనికి, ఈ ఆచారం దేనికి, సంప్రదాయం దేనికి, దీనిపైన అవగాహన రావాలి. దీనికి మీరేం చేస్తున్నారు? ఇంతకు ముందే మీకు ఒక మాట ఫస్ట్లోనే ఒక మాట అన్నాం, భక్తి భారం అయిపోతుంది ఇప్పుడు అని. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది చేసినా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమీ అవసరం లేదు, మీరు వస్తే చాలు, ఏదో 4 మాట సైకలాజికల్గా వాళ్ళు మొత్తం మన మైండ్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏదో ఒకటి చెప్తున్నారు, ఇక దాన్నే పదే మనకి ఎప్పుడైతే మైండ్లో ఇంజెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు దానికి డైవర్ట్ అయిపోతున్నారు. అలాగా ఇప్పుడు మనం కూడా కొంత మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం కూడా అలాంటి ఒక టిప్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. నిజంగా అలాంటి ధర్మాచరణలో కూడా కాస్త ఫ్లెక్సిబిలిటీ డెఫినెట్గా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఇక్కడ ఏమీ చేయకూడదు అని మతం మారుతుంది కదా. ఏమీ చేయకుండానే 9 నెలల శిశువు పుట్టాడంటారా? ఆ శిశువు రావడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు వేదాలు సాక్ష్యాలు ధర్మాలు పాటించిన ఆ ధర్మబద్ధంగా జరిగిన మాంగళ్య బలం శరీరాలది కాదు ఆత్మలదని రాసి ఉంది, మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి ఒక అబ్రబ్రహ్మలోకాన్ని పుట్టించడానికి పరమాత్ముడు అగ్నిలింగంలో ఒక ఆత్మని ప్రవేశించి ఆ ప్రవేశన జరిగిన 9 నెలలకి దాన్ని ఆత్మలింగం అన్న పేరు పెట్టించి నిన్ను గర్భంలోకి వేస్తున్నాడు. వేసిన ఈ ప్రక్రియ అంతా పెళ్ళి కాకుండా జరుగుతలేదు ఎందుకమ్మా? పెళ్ళి అయ్యి ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఏమీ చేయకూడదా? ఎందుకు అగ్ని చుట్టూ తిరుగుతున్నావు? నీ తల్లి నీ తండ్రి కట్టిన ఆ గోరి చుట్టూ తిరగట్లో వెళ్ళి పెళ్లి చేసుకొని? అగ్ని అంటే ఏమిటి? వేద మంత్రాలకు చదువుకోకుండా నువ్వు ఏదో డీజే పాటలు పెట్టి మాంగళ్య బలాన్ని కట్టుకోవచ్చుగా. తలంబరాలు ఎందుకు వేసుకుంటున్నావు? తీసుకొచ్చుకొని అక్కడ నీ ఇంట్లో ఉన్న వజ్రవైడూర్యాలు లేకపోతే నగలు చేసుకోవచ్చుగా. నెత్తి మీద అల్లం బెల్లం అని ఇక్కడ పెడతారు. అల్లము తర్వాత ఏమంటారు జీలకర్ర బెల్లం పెడతారు కదా. ఇక్కడ ఎందుకు పెడతారమ్మా? ఎంత శాస్త్రీయం దాగున్న ఈ శాస్త్ర సంపదని ఇక్కడ ఏమీ చేయకూడదు అని అంటే ఎలా వెళ్తారు వీళ్ళు? అందరూ ఏమైపోయిందంటే గురుగారు షార్ట్ కట్ లో అన్ని వెళ్ళండి, అలా షార్ట్ కట్ లో వెళ్ళి, కానీ నీ రక్తాన్ని తీయదా షార్ట్ కట్ లో? నేను అంటాను అది ఎరుపు రంగు కాదు, అది హిందూ రక్తం కాదు అని నువ్వు నిరూపించమ్మా. నేను కూడా ఈ రోజు ఈ శాస్త్రం నాది కాదు, నేను మేరే మతస్థునని చెప్పగలుగుతా తల్లి. నా రక్తం నా నాన్నల నుంచి ఆదిబీజం నుంచి పుట్టిన మహా రక్తం అమ్మా ఇది. దీన్ని మార్చి చూపించు. నీ నాన్న తల్లిదండ్రులు ఇచ్చిన ఈ రక్తాన్ని అలా ఎలా ఒక మతం గురించి మారుస్తావమ్మా? ఏ ఒక్క మాటని ఆలోచించలేవా? నీ రక్తంలో పారుతుంది హిందుత్వం అని, నువ్వు తింటున్న ఈ గాలి హిందుత్వం ఉందని, నువ్వు ఉంటున్న ఈ భూమి హిందుత్వం ఉందని చెప్పేసి నీవు పూజించకపోయినా నిన్ను ఆ ఆది దంపతులు పూజిస్తున్నారని, లేకపోతే నిన్ను నా పిల్లలు అని చెప్పేసి నిన్ను రక్షిస్తున్నారని ఎందుకు తెలుసుకోవట్లేవు? బ్రహ్మ విష్ణువు పరమేశ్వరులు అని చెప్పేసి చెప్తున్న వాళ్ళకి ఒక ఇంగ్లీష్ మహాకవి 1901లో ఇచ్చిన ఒక ఆలోచన ఏంది తెలుసా అమ్మా?
GOD అంటే ఫుల్ ఫామ్ చెప్పారు, మీ గతంలో కూడా చెప్పాను, జనరేటర్ ఆర్గనైజర్ డిజాల్వర్ అని చెప్పేసి. ఇవై అంటే జనరేటర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, డిజాల్వర్ ఎవరు, ఆర్గనైజర్ ఎవరు అని చెప్పి బహు ఉత్తమంగా అక్కడ విశ్వవిద్యాలయాల్లో చెప్తున్నారు. శ్రీకృష్ణుడి చరిత్ర చెప్తున్నారు అక్కడ, రాముడి చరిత్ర చెప్తున్నారు అక్కడ కూర్చోబెట్టి. లండన్ యూనివర్సిటీలలో, అమెరికా యూనివర్సిటీలలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ గాలి పీల్చుకొని నీకు సిగ్గు అనిపించదా అమ్మా నా మతం మారుతున్నా అని చెప్పేసి. అన్నం కోసం మారుతున్నావా, ఓకే మారుతున్నా అని చెప్పు అన్నం కోసం, కానీ దేవుడి గురించి మారుతున్నా అని చెప్పడం చాలా తప్పు తల్లి. నీకు ఒక గతి లేదు, ఒక స్థితి లేదు, చదువు లేదు అను, వాళ్ళు అది ఇస్తున్నారు, తెలివిగా నిన్ను దింపుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకో. అంతేకాని నేను ఎందుకు మారుతున్నా బాగుపడుతున్నా అనడానికి లేరు. పర్సనల్గా మేమైతే స్వాములం కదా తల్లి. ఇప్పుడు స్వామి గారైనా నా పర్టికులర్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వచ్చిన వ్యక్తులు చెప్పేది ఏంటంటే, ఏ దేవుడైతే ఏంది స్వామి బతుకులు బాగలేకపోతే. ఈ మాట ఎంత విలువైనది. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వామి గారు చెప్పారు చెప్పాలి మిగతా మనకి, విషయాలు. పరధర్మో భయావహ అని కూడా చెప్పారు. మరి దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? అందుకని మా హిందువులలో చైతన్యము ఉన్నది, అంటే ఉన్నది కానీ అది జాగృతం చేయాలి ఇప్పుడు. ఎందుకంటే నిద్రపోతున్న ఏమంటారు కదా, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపడం చాలా కష్టం. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఎంతసేపు ఉన్నా కానీ నా దాకా వస్తే కానీ దాని పర్యవసానం ఏందో మనకు అర్థం కావట్లేదు. పక్క వాళ్ళకి ఇది చేస్తే మాకేంటి ఆ స్వార్థం, నేను నాది అనే స్వార్థము. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే భయం. ఇది చాలా డేంజర్ అనమాట. ఇంతకుముందు మీకు చెప్పాను, అసలు మనకు దీంట్లో మనం ముందు చెప్పుకున్న ధర్మం అనే దాంట్లో ధైర్యం అనేది చాలా ప్రధానమైనది. నిజంగా ధైర్యంగా నువ్వు లేవు అంటే నువ్వు ధర్మాన్ని ఆచరించట్లేదని అర్థం. సో నిజంగా నీకు అది ఉందా, ఆ చైతన్యవంతంగా ఉండగలుగుతున్నావా? ఎందుకంటే అలాంటిది లేదు, ఎంతసేపు భయం. ఇప్పుడు నేను బయటకు వచ్చి ఏమైనా మాట్లాడితే నాకేమన్నా అయితే నా ఇంటి పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా ఫ్యామిలీ పరిస్థితి ఎవరు చూసుకుంటారు, ఏమవుతుంది? లేదా సపోజ్ ఎక్కడికైనా పోతే పోలీస్ కేసు అయితే నన్ను ఎవరు ఆదుకుంటారు, ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తారా? లేదా కోర్టుకి వెళ్తే కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు? అంటే ఈ భయంతో ఉన్నాయి. అందుకని అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఇచ్చే ఒక భరోసా, దానికోసమే మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి మెయిన్ కారణం కూడా అదే. అలాంటి హిందువులు ఎవరైతే ఉండే, నేను రావాలి, నేను హిందువునే, నేను కూడా అందరితో పాటుగా నేను కూడా చైతన్యవంతంగా మన ధర్మం కోసం పోరాటం చేయాలనుకునే ప్రతి ఒక్క హిందువు, సాధారణ హిందువు కూడా రావాలనే మన కాన్సెప్ట్. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికోసం వాళ్ళందరికీ మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వడం కోసమే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో మన రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక రండి, మీ యొక్క కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వండి, నేను ఉన్నాను ముందుకు రావడానికి. అలాంటి వాళ్ళ కోసం ఒక కట్టర్ హిందువుగా కనుక తయారవ్వగలిగితేనే మన జనరేషన్, నెక్స్ట్ తరాలు మనల్ని క్షమిస్తారు. లేకపోతే ఇప్పటికే మనం చూస్తున్నాం మన పూర్వీకులు ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాస్త కూడా మనకు ఉండే అవకాశం, ఆ స్వేచ్ఛ కూడా ఉండే అవకాశం లేదు. హిందువుగా చెప్పుకోవడానికే భయపడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఓల్డ్ సిటీ పోండి, నేను హిందువు, నేను బొట్టు పెట్టుకుని పోగలిగే ధైర్యం ఒక్కరికి ఉందా? కనీసం భయపడుతున్న పరిస్థితి. ఎక్కడికి పోయినా కూడా నలుగురు కలిసి పోతే తప్ప మనం బతకలేని పరిస్థితి. అది మన హిందూ దేశంలో మన దగ్గర. మరి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? మరి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పటికే చూస్తాం, సోషల్ మీడియాలో చూసే ఒక్కొక్క వీడియో చూస్తే రక్తం మరిగిపోతుంది. మరి అలాంటి చూస్తూ కూడా ఎలా ఉంటున్నావు? చూస్తున్నారు, ఫార్వర్డ్ చేస్తున్నారు, వాళ్ళకి పంపిస్తున్నారు తప్ప చేత కాకుండా ఇంట్లో ఎంతసేపు ఉన్న సెల్ ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు తప్ప దాంట్లో వచ్చిన మ్యాటర్ ఏంటి, దాని పర్యవసానం ఏంటి? అది రేపడ్డదు, అక్కడ దాకా వచ్చింది, రేపు మన దాకా రాదా? మన దాకా వస్తే పరిస్థితి ఏంది? మరి అప్పుడు ఎవరు ఆదుకుంటారు? దీనిపైన దృష్టి పెట్టాలి. మరి దాన్ని ఎవరు ఆదుకుంటారు? ప్రస్తావించారు. మరి మన దాకా వస్తే మరి అప్పుడు ఇంకోరు ఎందుకు వస్తారు? ఒకరు బాధపడుతున్నారు, అదే పరిస్థితి మనకు వస్తే అన్న క్వశ్చన్ మార్క్ ఇది ప్రతి ఒక్కరిలో రావాలి. అందుకోసమే మనం ఈ ప్రయత్నం కూడా అదే. రేపటి నాడు నీకు వస్తే నువ్వే ఎవరి దగ్గరికి పోనప్పుడు, ఎవరిని ఆదుకోనప్పుడు మరి నీ దాకా ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? అప్పుడు గగ్గోలు పెట్టాలి, ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉండాలి, అనుభవించాల్సిందే కదా. మరి ఎవరు వస్తారు అప్పుడు? మరి దానికోసమే నేను కూడా ఒకరికొకరు తోడు కదా. నువ్వు ఒక్కరికి ధైర్యం లేదు, ధైర్యం మేము ఉన్నామని ఎవరైతే ముందుకొచ్చి, ఇప్పుడు స్వామీజీలు కానీ, పీఠాధిపతులు కానీ, గురువులు కానీ ముందుకొచ్చి హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నప్పుడు మేము కూడా మీతో పాటు ఉంటాము అని ఒక ధైర్యం, మోరల్ సపోర్ట్, మోటివేషన్ అయితే ఇవ్వాలి కదా. మరి అలాంటి వాళ్ళ కోసమే మన ప్రయత్నం అంతా కూడా. అలాంటి సాధారణ హిందువుని కూడా చైతన్యం చేయగలిగినప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం తప్ప ఏదో 10 మంది వచ్చి టీవీలో కూర్చోనో లేదా మీడియా ద్వారా, సోషల్ మీడియాలో వచ్చి హల్చల్ చేసిపోయినంత మాత్రాన మార్పు రాదు. అందుకే గ్రౌండ్ లెవెల్లో, మన గ్రామీణ లెవెల్లో దేవాలయాలను రక్షించుకోవాలి, మన దేవాలయాల్లో జరగాలి. అందుకే అక్కడే కదా మన సభ్యత సంస్కారాలు బేస్ అయ్యేది అక్కడ. కాబట్టి అక్కడి నుంచే మన ప్రతి పిల్లల్ని కూడా ప్రతిరోజు, ప్రతి వారానికి ఒకసారి సత్సంగాలు నిర్వహిస్తూ ఉండాలి. మనకు అక్కడ ఉన్న గుళ్ళను కాపాడుకోవాలి. గుళ్ళో జరిగే నిత్య కైంకర్యాలు ఏదైతున్న పూజ, వ్రతాలు, ఇవన్నీ కూడా నిరంతరం జరిగేటట్టుగా మనం దానికి సపోర్ట్ చేస్తూ అక్కడ
చిన్న చిన్న మీటింగ్లు సత్సంగాలు పెట్టుకొని కనుక మనం మండల్ లెవెల్లో, తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, జాతీయ స్థాయిలో మనం ఒకరికొకరు చైతన్యం కావాలి. అది కూడా ఇండివిజువల్గా కాకుండా అందరం సమిష్టిగా హిందూ ధర్మం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. దానికోసం ఇప్పుడు మనం పెట్టుకుంటున్న ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కార్యక్రమాలను నిరంతరం సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇది ఏదో ఒక విపత్తు జరిగింది అని చెప్పి ఎప్పుడో ఒక శంకరావం చేయటము, జాగృతం చేయటం, అవేర్నెస్ చేయడం, మళ్ళా తర్వాత ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోవటం, ఇదే జరుగుతోంది. ఇలా కాకుండా ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరచాలి. దానికి మీరు ఎలా అడుగులు వేస్తున్నారు? అందుకోసమే తప్పకుండా, ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు మనం ఒక ప్రయత్నం ఇది. ఎందుకంటే ఏదో పెట్టాము ఆర్భాటం కాకుండా, 4 రోజులు ఆర్భాటం కాకుండా ఒక్కొక్క ఆర్గనైజేషన్ని మనం ఏం చేస్తున్నాము అంటే అందరితోటి మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మొన్ననే చెప్పాను, 45 మంది పీఠాధిపతులు అందరూ వచ్చారు. సో అందరు కూడా సానుకూలంగా ఉన్నారు. కాకపోతే చిన్న లోపల ఇంటర్నల్గా ఉండే చిన్న మనస్పర్ధలు అనేవి ఆటోమేటిక్ కూర్చొని మాట్లాడుకుంటే చర్చల ద్వారా సమసిపోతాయి. అది పెద్ద సమస్య కూడా కాదు. కానీ ప్రయత్నం అయితే జరుగుతుంది నిరంతరం. ఇప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ రోజు ఖాళీగా లేము. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మన హిందూ ధర్మాన్ని సంఘటితం చేయడానికి అందరితో మాట్లాడుతున్నాము. సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అన్నిటి ద్వారా మనం అయితే వెళ్తూనే ఉన్నాం. దీన్ని స్టాండర్డ్ చేయాలి. ఇంతకుముందే మేము చెప్పాం, సంకల్పం దృఢంగా పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా సాధించి తీరుతాము. ఆ ప్రయత్నంతో మనం అందరం వెళ్తున్నాం. ఎందుకంటే అంత ఈశ్వరేచ్ఛ, మనది ఏమి లేదు. జస్ట్ మేము ఒక పరికరంలాగా వచ్చాము, అంత ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తున్నాం. అంతా ఈశ్వరుడు, శివుడు ఆజ్ఞ లేనిది శివమైన కుట్టదు అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఆజ్ఞతోటే జరుగుతుంది. అంతా కూడా ఆయనే చూసుకుంటారు. మనకి ఏం కావాలన్నా కూడా అంతా ఆ బ్లెస్సింగ్స్ అనేది నిరంతరం వస్తూనే ఉంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే మనం దాన్ని నమ్ముతున్నాం కాబట్టి. సో ఆ నమ్మకంతో మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎస్పెషల్గా మేము చేయడం ఒక ఎత్తు అయితే, మీ యొక్క మీడియా పాత్ర అమోఘంగా ఉండాలి. ఎందుకంటే ఒకటో రెండో ఛానల్లో పెట్టి కాసేపు అయిపోకొని కాకుండా నిరంతరము, ఒక బిగ్ టీవీయే కాదు, ఇలాంటి టీవీలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తెలియదు. సో కోళ్ళలు ఉన్నాయి కదా. ఇన్ని టీవీ ఛానల్స్ కూడా ప్రతినిత్యం ప్రతిరోజు మన ధర్మం కోసం, ఎందుకంటే మన అందరూ ఉన్నది కూడా హిందూ దేశంలోనే కదా. ఇలాంటి ఒక దేశంలో ఉన్నప్పుడు మన ధర్మం కోసం మాట్లాడడానికి ఇలాంటి చర్చలు, ఇలాంటి పీఠాధిపతులు, స్వామీజీలందరినీ కూడా పిలిచి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని కానీ చైతన్యాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉండాలి. అందుకోసం అప్రిషియేట్ చేస్తున్నాం ముందుగా బిగ్ టీవీ వాళ్ళు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని. ఇలాగే మిగతా ఛానల్స్ అన్నీ కూడా ఇలాంటి ప్రయత్నాలు జరగాలని మీ మీడియా మీ ద్వారా, బిగ్ టీవీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నాం. తప్పకుండానండి. For more videos like this, subscribe Big TV channel.